ఇది ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక, ఆంధ్రప్రదేశ్ నెహ్రూ యూత్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీస్ భూములను అన్యాయక్రాంతముగా గురవుతున్నాయని చెప్పి మరి వాటిపైన సదస్సులు కడపలో బద్వేల్లో అంతలెక్కల పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి కడప జిల్లా కలెక్టర్ గారికి 3/3/2025 సంవత్సరంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాశీనాయన మండలం మూలపల్లె గ్రామం 25 సర్వే నంబర్లో టీ మహబూబ్ బాషా తండ్రి ఫక్రుద్దీన్ 1978లో మరి రైతువారి పటా ఇవ్వడం జరిగింది. అందులో టీ మహబూబ్ బాషాకు మరి 25 సర్వే నంబర్లో మరి ఎకరా 80 సెంట్లు భూమి పటా ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఉంది. దాన్ని ఈరోజు కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, మరి ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం, డిఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం, ఆర్డీఓ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ప్రొటెక్షన్ కల్పించి కొలతలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొలతలేసి ఆయన భూమి ఆయనకు అప్పజంపడం కూడా జరిగింది పోలీసు ప్రొటెక్షన్తో. అయితే అన్యాయక్రాంతంగా ఆక్రమిస్తున్నటువంటి ఎవరైనా అన్యాయక్రాంతంగా ఆక్రమిస్తున్నటువంటి టీ బడే సాహెబు, వారి అనుచరులు టీ మహబూబ్ సాబు కుమారుడు రాళ్లను పెరికి అన్యాయక్రాంతంగా ఆక్రమించేదానికి ఇప్పుడు 3 గంటలకు చేసినాడు. కాబట్టి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలా కాశీనాయన మండలం ఎస్ఐ గారు. అదేవిధంగా ఆర్డీఓ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు వారికి ఉత్తర్వులు పంపించాలి. ఉత్తర్వులు పంపించి అదే ఉత్తర్వుల పైన ఎంఆర్ఓ గారితో మాట్లాడి మరి అదేవిధంగా మరి కాశీనాయన మండలం ఎస్ఐ పోలీసు అధికారి పోలీసులను పంపించి రాళ్ళు బాతిచ్చిన మరి దానిని పెరకడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఎవరైతే మరి ఈ భూమిని అన్యాయక్రాంతం చేస్తారో, ఎవరికి హక్కులు ఉన్నాయో అన్ని పటాకాయితాలు తీసుకొని రమ్మని చెప్పి నోటీసులు కూడా పెట్టడం జరిగింది. ఈ బడేమియా కూడా నోటీసులు పెట్టడం జరిగింది. అయితే బడేమియా చాలా రౌడీజము, చాలా దౌర్జన్యము, చాలా అరాచకాలు చేస్తున్నాడు. ఈ బడేమియాను బడే సాహెబ్ను వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే కేసు నమోదు చేయాలి అని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాము. వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇతని ఫోటోలు కూడా పెడతాము. ఎవరైతే రాళ్ళు పెరితో బడే సాహిబు ఫోటోలు కూడా వీడియోలు తీసాం, అవి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి మేము తెలుపుకుంటున్నాం. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. మరి ఆ టీ మహబూబ్ సాబ్కు రక్షణ కల్పించాలి, నిఘా ఏర్పాటు చేయాలి. ఇది మళ్ళీ పెరగకుండా పునరుద్ధరణ కాకుండా చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి, మరి ఎస్ఐ గారికి, మరి ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మరి ఎస్పీ గారులకు మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్.